హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ యూట్యూబ్ ఛానల్. గాంధీ టాక్ అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి, అతిథి రావు, మహేష్, సిద్ధార్థ్ జాదవ్ మెయిన్ లీడ్లుగా వచ్చిన సినిమా. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఇక ఈ సినిమా రైటర్ అండ్ డైరెక్టర్ కిషోర్ పాండురంగ్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఒకప్పుడు చాలా కాలం క్రితం ఈ మూకీ చిత్రాలు వచ్చేటివి. అంటే ఆడియో ఏముండదు, ఓన్లీ బ్యాక్గ్రౌండ్ స్కోర్తోనో ఓన్లీ వీడియోతోనో ఉంటుంది. అప్పట్లో సౌండ్ అందుబాటులో లేని కాలంలో ఇటువంటి సినిమాలు వచ్చేవి. అవి ప్రజెంట్ అంతరించిపోయాయి. నాకు తెలిసి లాస్ట్ వచ్చిన సినిమా కమల్ హాసన్ గారిది పుష్పక విమానం. అదే దాని తర్వాత మేబీ నాకు తెలిసి ఏవి రాలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ ఈ జనరేషన్లో అలాంటి ప్రయోగం చేయడం అంటే కిషోర్ గారు ధైర్యాన్ని మెచ్చుకోవచ్చు. ఇంకో విషయం ఏమంటే దీనికి డబ్బులు పెట్టి మరీ ప్రొడ్యూసర్స్ ముందరికి వచ్చారంటే అది ఒక సాహసమే. ఇక ఇలాంటి సినిమా రిలీజ్ అయ్యి థియేటర్స్లో రిలీజ్ అయింది 30వ తేదీ నిన్న. ఇక ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. ఇక ఈ సినిమా స్టోరీ లైన్ విషయానికి వస్తే, ముంబైలోని ధారావిలో జీవించే నిరుపేద వ్యక్తి మన విజయ్ సేతుపతి గారు. చదువుకు తగిన ఉద్యోగం దొరకదు. ముంబైలో మున్సిపాలిటీలో ఒక జాబ్ కోసం ట్రై చేస్తే 50,000 లంచం అడుగుతారు. వాళ్ళ అమ్మ ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఆమె ఆరోగ్యం బాగుపడాలన్నా, అలాగే ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్నా తనకు ఉద్యోగం చాలా అవసరం. దీంతో తనకు అవసరమైన డబ్బు కోసం ఇక తన మోరల్ వాల్యూస్ను, అదే నైతిక విలువలని పక్కన పెట్టి ఓ తప్పుడు పనికి సిద్ధమవుతాడు. ఇక అదే ముంబైలో బోన్మన్ అంటే మన అరవింద్ స్వామిది మరో స్టోరీ. ఇండియాలో బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఒక వెలిగి తన వ్యాపారంలో నష్టాలు ఎదుర్కోవడం వల్ల ఒక్కసారిగా రోడ్డున పడిపోతాడు. అతని వ్యాపార సామ్రాజ్యం అంతా కుప్పకూలిపోతుంది. ఇక తన బిజినెస్లో పెట్టిన పెట్టుబడి ఇన్వెస్టర్లంతా డబ్బు కోసం కోర్టుకు కేసు చేస్తారు. సొంత బంగ్లాని కూడా విడిచి వెళ్ళక తప్పని పరిస్థితి మన అరవింద్ స్వామి గారికి ఎదురవుతుంది. దీంతో ఈ ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు అరవింద స్వామి ఏం చేశాడు, అలాగే ఈ డబ్బు వల్ల అరవింద స్వామి జీవితము, అలాగే మన విజయ్ సేతుపతి జీవితం ఏ విధంగా మారింది, ఆ డబ్బు వల్ల వీరి జీవితాలు ఎలా కలుసుకున్నాయి, దాన్ని సంపాదించే క్రమంలో వాళ్ళిద్దరు ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి, ఇంతకు ఫైనల్గా వాళ్ళు అనుకున్న దాన్ని రీచ్ అయ్యారా లేదా అనేదే ఈ సినిమా స్టోరీ. ఇక ఈ సినిమా ఎలా ఉంది అని అంటే నాకైతే పర్లేదు, చూడొచ్చని అనిపించింది. ఎందుకంటే ఒక మూకీ సినిమా, నాకు మూకీ సినిమా అంటే ఫస్ట్ గుర్తొచ్చేది చార్లీ చాప్లిన్ గారి సినిమాలు. ఆయనవి చాలా వీడియోస్ చూశాను, యూట్యూబ్లో కూడా చాలాసార్లు చూస్తూ వచ్చాను. ఓన్లీ ఎక్స్ప్రెషన్స్తోనే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తోనే ఈ సినిమాను ముందరికి తీసుకెళ్ళాలి. అదే ప్రయోగం ఇప్పుడు డైరెక్టర్ గారు చేశారు. ఆయన హ్యాట్సాప్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్లో ఆడియో ఉంటేనే సినిమాలు హిట్ అవ్వడం గగనం. అట్లాంటిది ఎటువంటి ఆడియో లేకున్నా కానీ సినిమా తీయచ్చు అనే ఒక సాహసం అనే చెప్పాలి. దానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం ఇంకో సాహసము. ఇక ఈ సినిమా ఎలా ఉంది అని అడిగితే బాగానే ఉంది అనిపించింది. ఇదంతా డబ్బుతో ముడిపడిన స్టోరీ. దేశంలోని ఆర్థిక పరిస్థితుల్ని, అలాగే నిరుద్యోగాన్ని, అవినీతిని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు. డబ్బు అందరి జీవితాలని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, దానివల్ల ఎథిక్స్, మోరల్ వాల్యూస్ ఎలా నాశనం అయిపోతున్నాయి అనేది డార్క్ కామెడీలో చూపించడానికి ట్రై చేశారు మన డైరెక్టర్ గారు. అది వర్కౌట్ అయిందని అనిపించింది నాకైతే. ఎక్కడా కూడా మాటలు లేవు, కేవలం ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రమే ఈ స్టోరీని ముందరికి తీసుకెళ్ళింది. ఆ మ్యూజిక్ ద్వారానే ఈ సినిమాలోని ఎమోషన్స్ను ఆడియన్స్కు సింపుల్గా అర్థమయ్యేలా చేశాయి. టైటిల్ కార్డ్స్లోనే ధారావి ప్రపంచాన్ని, మహదేవ్ కటిక దరిద్రాన్ని పరిచయం చేస్తారు డైరెక్టర్ గారు. ఇక వెంటనే బోస్మన్ క్యారెక్టర్ను తీసుకొచ్చి ఆయన జీవితంలోని సమస్యలను కూడా కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు. ఈ ఇద్దరు జీవితాలని మన కరెన్సీ ఏ విధంగా ప్రభావితం చేసిందన్నది మున్సిపాలిటీ ఆఫీస్లోని కాఫీ ఇంటర్వ్యూ ఎపిసోడ్తో, ఇంకోవైపు కోర్టు ఎపిసోడ్తో చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు. ఇక గాంధీ టాక్స్ అనే టైటిల్కి ఈ 2 ఎపిసోడ్లు అద్దం పడినాయి
ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ మధ్యలో మళ్ళీ విష్ణు ప్రేమ కథ సహనానికి పరీక్షలా నిలిచిన కథలో భావోద్వేగ సంఘర్షణకు అది కీలకంగానే ఉంటుంది. డబ్బు వల్ల ఈ ముగ్గురు జీవితాలు, విష్ణు జీవితం అయితేనేమి, అలాగే మన సేతుపతి జీవితము, అలాగే అరవింద్ గారి జీవితం, ఈ ముగ్గురు జీవితాలు ఒక్క దారిలోకి వచ్చాయన్నది చాలా కన్విన్సింగ్గానే చూపించారు. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే సపరేట్ చెప్పాల్సిన అవసరం లేదు. మన విజయ్ సేతుపతి గారు ఏ విధంగా యాక్ట్ చేస్తారో, అలాగే అరవింద్ స్వామి గారు కూడా ఈ రోజుల్లో స్టోరీని బలంగా నమ్మి ఇలాంటి మూకీ సినిమా కోసం రంగంలోకి దిగారంటే అరవింద్ స్వామి గారు అయితేనేమి, విజయ్ సేతుపతి గారు అయితేనేమి సాహసం అనే చెప్పచ్చు. అతిథిరావు హైదరీలు ఆమె కూడా ఈ సినిమాను యాక్టింగ్కి ఒప్పుకుందంటే మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఇది ఒక సాహసం. సినిమా హిట్ అవుతుంది అన్న విషయానికంటే ఇది ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ కదా, ఇట్లాంటి ఎక్స్పెరిమెంటల్ మూవీ చేస్తే మంచి పేరు వస్తుంది అన్న ఉద్దేశంతో చేసినట్టుగానే ఉన్నారు. ఈ సినిమా ఎక్కడా కూడా ఒక్క మాట కూడా లేకున్నా కానీ మొత్తం ఆడియన్స్ను అట్రాక్ట్ చేసింది సినిమా అయితే. ముగ్గురు పోటాపోటీగా చాలా బాగా యాక్ట్ చేశారు. దొంగగా సిద్ధార్థ్ జాదవ్ క్యారెక్టర్ కూడా సెకండ్ హాఫ్లో పర్లేదు, అక్కడక్కడ బాగానే కామెడీ పుట్టించింది. ఇక నన్ను అడిగితే ఈ సినిమాను థియేటర్కి వెళ్ళి చూడడమే బెటర్ అనుకుంటా. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ, ఇటువంటివి ఎక్స్పెరిమెంటల్ మూవీలు ప్రతిదీ వర్కౌట్ అవ్వదు, కానీ మరీ సినిమా తీసేసేంత అయితే లేదు, బాగానే ఉంది. ఇక ఈ సినిమాకు మెయిన్ ప్లస్ పాయింట్లు మన అరవింద్ స్వామి, విజయ్ సేతుపతి గారి వీళ్ళ యాక్టింగ్, అలాగే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ కొద్దిగా అటు ఇటు అయినా కానీ బొత్తిగా చూడలేకపోయే వాళ్ళమేమో. అందరికీ నచ్చకపోవచ్చు ఇట్లాంటి సినిమాలు, బట్ నాకైతే పర్లేదు, బాగానే అనిపించింది. ఇక ఈ సినిమా అంతా ఓల్డ్ స్టోరీయే. ఆల్రెడీ ఇంతకుముందు చాలా సినిమాల్లో మన దేశంలో జరుగుతున్న ఇలాంటి డబ్బు వల్ల జరిగే సమస్యల గురించి చూపిస్తూనే ఉంటారు. ఇక కొన్ని సీన్లు లేకున్నాయి. ఇక ఓవరాల్గా అయితే ఈ ఎక్స్పెరిమెంటల్ మూవీ నాకైతే పర్లేదు, బాగానే ఉంది అనిపించింది.